2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రపంచాన్ని మరో భయంకరమైన వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తూ మారణ హోమం సృష్టిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు, మరణాల సంఖ్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకొని WHO దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాంగోలో ఈ ఎబోలా వ్యాప్తి చాలా వేగంగా సాగుతోందని, దీనిని అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేదాటిపోతుందని WHO అధినేత టెడ్రోస్ అదనామ్ గెబ్రెయేసస్ హెచ్చరించారు. ప్రస్తుతం కాంగో సరిహద్దులు దాటి పక్కనే ఉన్న ఉగండాకు కూడా ఈ వైరస్ పాకడం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగోలో నమోదవుతున్న ఈ కొత్త వైరస్ రకం ఎబోలా వైరస్ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరంగా మారినట్లు అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు గుర్తించారు. అక్కడ ఇప్పటి వరకు 500కు పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదు కాగా కనీసం 131 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ముఖ్యంగా ఇటూరి ప్రావిన్స్లోని ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ బారిన పడి 4 ఆరోగ్య సిబ్బంది కూడా మరణించడం వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక జనసాంద్రత ఎక్కువగా ఉండే గోమా, కాంపాలా వంటి నగరాలకు కూడా ఈ మహమ్మారి విస్తరిస్తుండటంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడం అధికారులకు సవాల్గా మారింది. ఈసారి వ్యాపిస్తున్నది ఎబోలాలోని అత్యంత అరుదైన బుండిబుగ్యో రకం స్ట్రెయిన్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. సాధారణ ఎబోలా వైరస్ కు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ కు మాత్రం ఎలాంటి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ కానీ నిర్దిష్టమైన చికిత్స కానీ లేదు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 30 నుంచి 50% వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దుల్లో ప్రజల రాకపోకలు, వాణిజ్య కార్యకలాపాల వల్ల ఈ వైరస్ మరింత మందికి సోకే ప్రమాదం ఉందని WHO స్పష్టం చేసింది. అత్యవసర నిధులు విడుదల చేసి కాంగోకు అంతర్జాతీయ వైద్య బృందాలను పంపుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.